ఉన్నప్పుడే నేర్చుకున్నారా మీరు? అవును, అప్పుడైతే నాకు ఒక్క వర్డ్ వచ్చేది కాదు. నాకు తెలుగు ఫ్రెండ్స్ ఎవరు ఉండేవారు కాదు. సో కన్నడలో సేమ్ ఆర్కా మీడియా, చంద్రముఖి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆర్కా మీడియా వాళ్ళదే కన్నడలో కూడా వచ్చేది, వాళ్ళ బ్యానర్లో నేను చేసేదాన్ని. వాళ్ళే ఆఫర్ చేశారు తెలుగుకి. ఇప్పుడైతే చాలామంది బెంగళూరు నుంచి వస్తున్నారు. నేను చంద్రముఖి చేసేటప్పుడు ఎక్కడో ఒక 2-3 మెంబర్స్ అలా, అంతే, ఎక్కువ మంది లేరు. సో నేనైతే చెయ్యనని చెప్పేశాను ఫస్ట్, టు బి ఫ్రాంక్. భయపడ్డాను, లైక్ అప్పటి వరకు నేను వేరే స్టేట్కి వెళ్ళింది లేదు, చేసింది లేదు, ఇండస్ట్రీనే కొత్త కదా, అందుకని లేదు అన్నాను. వాళ్ళు లేదు, ఇంటికి వచ్చి లేదు అలా ఉండదు. అప్పుడు ఇంకో సీరియల్ కూడా వచ్చేది చంద్రముఖితో పాటు, మనసు చూడతారమ్మా అని. దానికి కూడా బెంగళూరు నుంచి వచ్చేవారు ఆర్టిస్ట్. సో మీ అందరికీ ఒక గెస్ట్ హౌస్లో ఉంటుంది, మీ అందరూ కలిసి ఒక ప్లేస్లో ఉంటారు, సో భయం ఏం లేదు, అది ఇది అన్నారు. సరే ఓకే అని నేను అమ్మ ఇద్దరు వచ్చి ఒక 1-2 మంత్స్కి అర్థమైంది, ఓ ఇంతేనా, సో గుడ్, సో నైస్, చాలా బాగా చూసుకునేవారు, చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారు. సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే చాలా నచ్చింది. నేను ఎందుకు భయపడ్డాను, నథింగ్ టు బి వరీ అనిపించింది. మేబీ అలాగే మూవీస్లో కూడా వెళ్ళుంటే ఈరోజు ఏమో అది కూడా ఉండొచ్చు.